2001 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్. అప్పటికే వరుసగా 15 టెస్ట్ మ్యాచ్లు విన్ అయ్యి ఆ రికార్డ్ని కొనసాగించడానికి రెడీగా ఉన్న ఆస్ట్రేలియా మెయిన్ స్పిన్నర్ అయిన కుంబ్లే ఇంజ్యూర్ అయ్యాడు. సెలక్షన్ మీటింగ్లో కుంబ్లే ప్లేస్లో సరణ్దీప్ సింగ్ని తీసుకుందామని సెలెక్టర్స్ చెప్పారు. కానీ గంగూలీ హర్భజన్ సింగ్ని తీసుకుందామన్నారు. అప్పటికే యాటిట్యూడ్ ఇష్యూస్ వల్ల టీం నుంచి డ్రాప్ చేసిన హర్భజన్ సింగ్ని సెలెక్ట్ చేయడానికి సెలెక్టర్స్ ఒప్పుకోలేదు. గంగూలీ మాత్రం హర్భజన్నే తీసుకోవాలి, అతని అగ్రెషన్ ఆస్ట్రేలియా మీద బాగా యూజ్ అవుతుంది అని కూర్చున్నాడు. మీటింగ్ 1-2 గంటలు అలా సమయం పెరుగుతూనే ఉంది. కానీ గంగూలీ మాత్రం హర్భజన్నే తీసుకోవాలని పట్టుపడడంతో ఇంకా తప్పక సెలెక్టర్స్ ఒప్పుకున్నారు. ఈ 3 టెస్టులలో హర్భజన్ సింగ్ ఒక హ్యాట్రిక్ తీయడంతో పాటు 32 వికెట్లు తీశాడు. మిగిలిన బౌలర్స్ అంతా కలిపి 17 వికెట్లు మాత్రమే తీశారు. ఆస్ట్రేలియా 16 మ్యాచ్లు విన్నింగ్ స్ట్రీక్ని బ్రేక్ చేశారు. మొదటి మ్యాచ్ ఓడిపోయిన ఇండియా 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ విన్ అయింది. టీంలోకే వద్దు అనుకున్న హర్భజన్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచాడు. ఇంకా అప్పటి నుంచి అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. టెస్ట్లలో 417 వికెట్లు తీసి లెజెండ్ అయ్యాడు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి దాదా కోసం తెలియకపోవచ్చు, కానీ అతను ప్లేయర్స్ కోసం నిలబడడం వల్ల ఎంతో మంది ప్లేయర్స్ స్టార్స్ అయ్యారు, లెజెండ్స్ అయ్యారు. ఇప్పటికీ సౌరవ్ గంగూలీ బ్యాటింగ్తో పాటు అతని అగ్రెషన్, కెప్టెన్సీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. మీలో ఎంతమంది సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ ఉన్నారు? కామెంట్ చేసి చెప్పండి.